కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి కాలం వెల్లదీస్తుందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరు రమేష్ పేర్కొన్నారు. ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ రైతు భరోసా రబీ సీజన్ కు సంబంధించి 6,000 రూపాయలు డిసెంబర్ నెలలో ఇవ్వాల్సి ఉండగా ఈ రోజు వరకు రైతుల అకౌంట్లో వేయలేదని పేర్కొన్నారు. సంక్రాంతికి రైతు భరోసా వేస్తామని చెప్పి ఎన్నికలు ఉండగా వేయలేమని ఇలా కాలం వెల్లదీస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయం ఇచ్చిన హామీలు ఇవ్వడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీలను నెరవేర్చాలని బీజేపీ పార్టీ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ రోజు రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి ఇచ్చిన హామీలు ఈ రోజు వరకు నెరవేర్చకపోవడంతో రైతులు ఆందోళన చెందుతారు. ముఖ్యంగా రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సర్వేల పేరుతో ఒక సంవత్సరం కాలయాపన చేశారు. ఆ తర్వాత 15,000 రూపాయలు మేము ఇస్తామని హామీ ఇచ్చారు. 15,000 రూపాయలు కాదు, మా చేత కాదు, మేము 12,000 రూపాయలు ఇస్తామన్నారు. 12,000 రూపాయలు కూడా ఒక దఫ 6,000 వేశారు. రెండో దఫ యాసంగి పోయినసారి కొద్దిమంది రైతులకి ఒక 3 ఎకరాలు ఉన్న రైతులు మాత్రం వేశారు. ఈసారి మరి రబీలో వేయాలి, డిసెంబర్లో వేయాల్సింది ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు. మేము కొత్త సంవత్సరం జనవరిలో వేస్తామని చెప్పారు. సంక్రాంతి కానికన్నారు. ఎన్నికలు కూడా వచ్చింది కాబట్టి ఫిబ్రవరి 15 వేస్తామన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా మీరు వేయకపోవటం రైతులు ఆందోళన చెందుతారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రైతు భరోసా నిధులు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఈ రోజున రైతాంగం పంటలు కూడా యాసంగి పంటలు కూడా ఎప్పుడో స్టార్ట్ అయినాయి. ఈ రోజు మరి రాబోయే ఇంకా కొద్ది రోజులు అయితే వరి కూడా కోతకు వస్తుంది. కానీ ఇంతవరకు బోనస్ డబ్బులు, గతంలో ఉన్న బోనస్ డబ్బులు లేదు, ఆ బోనస్ డబ్బులు కూడా వేయాలి. అదే కాకుండా రైతులు అప్పు సప్పు చేసి మీరు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు కట్టండి అంటే ఆ రోజున చాలా మంది రైతులు ఆస్తులు కుదబెట్టి అధిక వడ్డీలు తీసుకొచ్చి కూడా 2 లక్షల పైన ఉన్న వాళ్ళు రైతులు కట్టారు. ఇప్పటికైనా కనికరించి రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల పైన ఉన్న అందరు రైతులకు కూడా బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని చెప్పి మేము కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఈ రోజున మొక్కజొన్న రైతులు ఉన్నారు, గతంలో సీడ్ ఇచ్చారు. వారు రైతులు మోటివేట్ చేసి చేపించి తర్వాత వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినారు. ఏజెంట్ల అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. ఈ రోజు వరకు డబ్బులు రాలేదు. అది రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించాలి. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా సీడ్ మొక్కజొన్న వేపిస్తున్నారు. అది ఖచ్చితంగా ఏజెంట్లు అకౌంట్లో కాకుండా డైరెక్ట్గా రైతు అకౌంట్లో వేయాలా. ఈ జిల్లాలోని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉండి కూడా ఇక్కడ మన మొక్కజొన్న సీడు ఇచ్చే వారు ఫ్రాడ్ చేస్తుంటే దాన్ని చూసుకున్నట్టున్నారు. కానీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, రైతులు న్యాయం చేయాలి. మరి ఉపాధి హామీ కూలీలకి 12,000 రూపాయలు వేస్తున్నారు. ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఒక్క కూలీ కన్నా 12,000 రూపాయలు ఇచ్చారా? వాళ్ళకు కూడా మేము భరోసా, వ్యవసాయ కూలీలు భరోసా అని చెప్పారు. ఏ ఒక్క కూలీకి కూడా ఇంతవరకు 12,000 రూపాయలు లేదు. అదే కాదు, కౌలు రైతులకు మేము 15,000 రూపాయలు వేస్తామన్నారు. ఏ రైతుకైనా వేశారా? అమలు కాని హామీలు ఇచ్చి ఈ రోజున ఒక ముఖ్యమంత్రి ఒక మాట చెప్పినట్టే ప్రజలు విశ్వసిస్తారు. ముఖ్యమంత్రి గారు సంక్రాంతి కానికే మేము భరోసా నిధులు ఇస్తామంటే ఎంతో ఆనందపడ్డారు. ముఖ్యమంత్రి మాటకు కూడా ఎరవలేకపోతే ఈ రోజున రాష్ట్రంలో సామాన్యుడు పరిస్థితి ఏంది? గతంలో ముఖ్యమంత్రులు ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రి మాట ఇస్తే ఆ మాట ప్రకారం ఉండేది. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇట్లే దపదపాలుగా రైతుల్ని, కూలీల్ని, అన్ని రకాల వర్గాల్ని ఆశ పెడుతూ పళ్ళకు ఎక్కిస్తూ వాళ్ళని మోసం చేశారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రోజు కూడా అదే చేస్తుంది. కానీ ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఇప్పుడు తక్షణమే ఈ 3-4 రోజుల ఈ వారంలో ఫిబ్రవరి ఆఖరికైనా మీరు రైతు భరోసా విడుదల చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం.